సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. Welcome to Healthy Conversation with iDream. Na peru Lumbini. Today we have endovascular surgeon Dr. Venkatesh Bolneni garu from Apollo Hospitals. Let's talk to him. Hello sir. Hello Andy. So first of all talking about cholesterol. So usually cholesterol గురించి మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కరెక్ట్ అయ్యేది సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే దాని బ్లాకేజ్ ఉంది అని అనుకోండి, కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి హార్ట్ బ్లాకేజ్ వచ్చిందని అనుకుంటారు. బట్ బాడీలో ఏ పార్ట్లో కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది పెరిగితే ప్రాబ్లమాటిక్ ఉంటుంది కదా మన బ్లడ్ ఫ్లోకి. సో కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఇప్పుడు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు 40s 50sలో కాదు 20sలోనే ఇప్పుడు చెకప్ కూడా చేసుకోవాలని అంటున్నారు కదా. సో ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్? సో కొలెస్ట్రాల్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ బ్యాడ్ పార్టికల్ విచ్ కాజెస్ బ్లాకేజెస్ హార్ట్లో ఒక చోటే అండ్ అనేది కాదండి. సో కొలెస్ట్రాల్ అనేది ఇట్ కెన్ డ్యామేజ్ యువర్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ రైట్ ఫ్రమ్ ద హార్ట్, బ్రెయిన్, లెగ్స్ ఎక్కడైనా బ్లాకేజ్ క్రియేట్ చేయొచ్చు. అండ్ కొలెస్ట్రాల్ అనగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే దాన్ని ఒక ఎనిమీ, ఇట్స్ అ బ్యాడ్ పార్టికల్ విచ్ కాజెస్ అని మైండ్లో ఉంటుంది. కొలెస్ట్రాల్లో కూడా దేర్ ఆర్ థింగ్స్ విచ్ కెన్ అంటే ది విచ్ ఆర్ గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఒక్క కొలెస్ట్రాల్ ఒక లిపిడ్ ప్రొఫైల్ చూసేసి దిస్ ఈస్ బ్యాడ్ ఫర్ యువర్ హార్ట్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ లెగ్స్ అని చెప్పడానికి కుదరదు. ఓకే ఓకే. సో అలా కుదరదు కాబట్టి అంటే ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అసలు బాడీని కొలెస్ట్రాల్ ఫస్ట్? సో మనకి మన బ్లడ్ వెసల్స్లో ఒక థిన్ లైన్ ఆఫ్ ఎండోథీలియం మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. దిస్ ఈస్ అ న్యాచురల్ ప్రొటెక్టివ్ బ్యారియర్ ఫ్రమ్ ద సర్క్యులేటింగ్ టాక్సిన్స్, అంటే మన బ్లడ్ వెసల్లో ఉన్న చెడు హార్మ్ఫుల్ పార్టికల్స్ దగ్గర నుంచి ప్రివెంట్ చేయడానికి ఈ ఒక్క వన్ లేయర్ ఆఫ్ ఎండోథీలియం దిస్ యాక్ట్స్ యాస్ అ బ్యారియర్ అండి. మనకి లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ కెన్ ఎఫెక్ట్, సపోజ్ మనకి ఐదర్ ది హ్యాబిట్స్ విచ్ కాజెస్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అండ్ టేకింగ్ సమ్ మెడికేషన్స్ విచ్ కెన్ ఎఫెక్ట్ దిస్ ఎండోథీలియం. డయాబెటీస్ అని అనుకోండి, హైపర్ టెన్షన్, ఏదైనా సరే విచ్ డ్యామేజెస్ దిస్ ఎండోథీలియం, అప్పుడు మనకి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అనేవి యాక్చువల్గా బ్లాక్ అంటే మనకి బ్లాకేజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వాట్ కాజెస్ కొలెస్ట్రాల్ టు కాజ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ అన్ ఇన్ఫ్లమేషన్, వాపు అంటారు. ఎప్పుడైతే ఎండోథీలియం డ్యామేజ్ అవుతుందో దెన్ వీ కెన్ స్టార్ట్ నోటీసింగ్ సిమ్టమ్స్, అంటే బ్లాకేజెస్ అనేవి యాక్చువల్గా డెవలప్ అవుతాయి. ఓకే ఓకే. సో దీనికి మెడికేషన్ కూడా ఉంటుంది కాబట్టి, అండ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెడికేషన్ అనేది ఇంపార్టెంట్ అంటే పక్క కావాలా ప్రతి ఒక్కరికి ఇది? సో కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెడికేషన్స్ ఒక్కటే కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ కమ్స్ ఇన్ టు ద ప్లే హియర్, ఇన్ టు పిక్చర్ అండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అనగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్స్, స్టాటిన్స్ అనేవి ర్యాంపెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాం. దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎనీ జనరల్ ప్రాక్టీషనర్ టు ది స్పెషలిస్ట్ వరకు. కానీ వాట్ వీఆర్ లుకింగ్ ఈస్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎ బిగ్గర్ పిక్చర్ హియర్. కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ పెరగంగానే స్టాటిన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో వాట్ వీ హ్యావ్ టు సీ ఈస్ వీ హ్యావ్ టు డిగ్ డీపర్ ఇన్ టు దట్. అంటే దీంట్లో మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ అంటే విఎల్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎల్డిఎల్ కానీ పెరిగిందనగానే స్టాటిన్స్ స్టార్ట్ చేయకూడదు. సో వాట్ వీ యాక్చువల్లీ మీ బిగ్గర్ పిక్చర్ అని చెప్పేది ఏంటంటే, సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, కానీ ట్రాఫిక్ బ్లాక్ చేసే వెహికల్స్ పెద్దవి విచ్ ఆర్ డేంజరస్ వెహికల్స్ అనేవి ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది మనకు తెలియదు. వాట్ వీ డిగ్ డీపర్ ఇన్ టు దట్ అంటే ఎపోలైపోప్రోటీన్ అనేది ఇంకా టెస్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద డేంజరస్ పార్టికల్స్. సో కొలెస్ట్రాల్ పెరిగింది అంటే బ్లాకేజ్ అవుతాయని కాదు, ఈ డేంజరస్ పార్టికల్స్ ఉన్నాయి. హౌ డు వి గెట్ టు నో? నాట్ బై లిపిడ్ ప్రొఫైల్. ఆ ఎపోలైపోప్రోటీన్ అనేది చేసిన తర్వాత అవి అబ్నార్మల్ గా ఎలివేటెడ్ ఉంటే దెన్ దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ప్లాక్స్ అండి. సో వీఆర్ సీయింగ్ అ లిపిడ్ ప్రొఫైల్ ఇన్ కంప్లీట్లీ అ డిఫరెంట్ పిక్చర్ దాన్ వాట్ ఇట్ నీడ్స్ టు బి సీన్. రైట్ రైట్. సో కొలెస్ట్రాల్ వల్ల బ్లాకేజ్ అనేది పెరుగుతుంది అంటారు కదా, అంటే బాడీ మొత్తంలో ఎక్కువగా ఎక్కడ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి మనకు? మనకి కొలెస్ట్రాల్ మొత్తం బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు దేర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ వేర్ దేర్ ఇస్ మోర్ షియర్ స్ట్రెస్ అంటారు. అంటే బ్రాంచింగ్, ఎక్కడైతే ఆర్టరీ బ్రాంచ్ అవుతుంటుందో దేర్ ఆర్ సర్టెన్ ఆర్టరీస్ వేర్ మోర్ ప్రోన్ ఫర్ దట్, అంటే స్మాల్, మీడియం, లార్జ్ అనే వెసల్స్ బట్టి దేర్ ఆర్ సర్టెన్ ఏరియాస్ వేర్ దేర్ ఈస్ ఎక్స్టెన్సివ్ డిపాజిషన్ ఆఫ్ ద కొలెస్ట్రాల్. సో ఆ ఏరియాస్ చూసి మనం ఎప్పుడైనా డయాగ్నోస్టిక్ ఆర్ ఇమేజింగ్ చూసినప్పుడు ఆ ఏరియా స్పెసిఫిక్గా we want them to be seen little extra careful అక్కడ ఉందా లేదా అనేది చూస్తాం. సో ఇట్స్ నాట్ జస్ట్ హార్ట్, లెగ్ లో అయినా అవ్వచ్చు,
దట్స్ ద రీజన్ లాట్ ఆఫ్ పేషెంట్స్ కమ్ విత్ గ్యాంగ్రీన్. కొందరికి కిడ్నీస్కి వెళ్ళే ఆర్టరీస్ కూడా నారో అయినప్పుడు రీనల్ ఫంక్షన్ అనేది, హైపర్ టెన్షన్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఓకే. పేగులకి వెళ్ళే బ్లడ్ సప్లై, మీజెంట్రీ ఆర్టరీస్ అంటారు, వాటికి బ్లడ్ సప్లై బ్లాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా తినంగానే పొట్టలో నొప్పి రావడం. సో ఎనీవేర్ there any intestine, any part of the body which are vital, బ్లడ్ సప్లై అనేది ఉండనే ఉంటుంది. దానికి నారో అయినప్పుడు దానికి వచ్చే మేనిఫెస్టేషన్స్ బట్టి వీ విల్ లుక్ ఆఫ్టర్ వెరీ స్పెసిఫికలీ ఆ ఏరియాలో కొలెస్ట్రాల్ బిల్డప్ ఉందా లేదా అనేది చూస్తాం. ఓకే. సో అలా స్పెసిఫిక్ గా ఉండదు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అగైన్. yes it depends upon the symptoms బట్టి. ఓకే. ఒకరికి మనకి ముందే ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటున్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి సర్టన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి. కొందరికి ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళకి స్పెసిఫిక్ సిమ్టమ్స్, స్పెసిఫిక్ ఇమేజింగ్ అనేది చూసి ఏమన్నా బ్లాకేజ్ ఉన్నాయని తెలుసుకుంటాం. ఓకే. బట్ మేజర్ కాజెస్ ఏముంటాయి? ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లేనా లేదంటే ఇంకా ఏమైనా మేజర్ రీజన్స్ ఉంటాయా? సో ఇప్పుడు ఉన్న కరెంట్ సినారియోస్లో నేను చెప్పిన ముందు పదం ఐ వాంటెడ్ టు యూజ్ ఇట్ అగైన్. ఇన్ఫ్లమేషన్ అనేది ఆ ఇన్నర్ ఎండోథీలియం అంటే బ్లడ్ వెజల్ లైనింగ్ అనేది ఇన్ఫ్లమేషన్ పెరగడానికి లాట్ ఆఫ్ రీజన్స్. వన్ known reason is currently with the kind of diet which we are taking, which contains plenty of oxidants అంటే stressful radical particles ఉన్నప్పుడు dietary I'll always put into the first thing అండి. That causes that's a precursor to develop plaques over there. డయాబెటీస్ వల్ల అయినా అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అన్న అవ్వచ్చు, అండ్ మీరు అన్నట్టు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈస్ కాజింగ్ ఒబెసిటీ అండ్ దట్ కెన్ ఆల్సో ట్రిగర్ దిస్ కొలెస్ట్రాల్ ఫార్మేషన్. కొందరికి ఏమీ తెలియకుండా దే హ్యావ్ అబ్సల్యూట్లీ క్లీన్ హ్యాబిట్స్, లీన్ గా ఉంటారు, బట్ దే హ్యావ్ అ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలమీ అనే కండిషన్ ఉంటుంది. అంటే విచ్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్, దట్స్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. సో వాళ్ళకి ఏమీ లేకపోయినా సరే యంగర్ ఏజ్ లోనే దే విల్ హ్యావ్ ఎక్స్టెన్సివ్ కొలెస్ట్రాల్ బిల్డప్ కాజింగ్ అథెరోస్క్లెరోసిస్ అంటే బ్లాకేజ్ అనేది డెవలప్ అవుతాయి. ఓకే. సో కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఉంది అని తెలుసుకున్న తర్వాత మెడికేషన్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అంటారు కదా. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి టు రెడ్యూస్ కొలెస్ట్రాల్? yes that's a part of the treatment here అండి. ఎక్కడికైతే లిపిడ్ ప్రొఫైల్లో ఎప్పుడైనా సరే ఎక్కువ ఉందనగానే వీ విల్ నెవర్ స్టార్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే లోవరింగ్ మెడికేషన్, స్టాటిన్స్ కానీ ఫైబ్రేట్స్ కానీ అవన్నీ స్టార్ట్ చేయము. అండ్ దీంట్లో హై రిస్క్ ఇండివిజువల్స్, లో రిస్క్ ఇండివిజువల్స్ అని కేటగరైజ్ చేసిన తర్వాత ద పీపుల్ హూ ఫాల్ ఇన్ టు లో రిస్క్ ఇండివిజువల్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా డైట్, ఎక్సర్సైజ్ and the medications if required. Okay. And on the other side, high risk individuals we will start off straight away with cholesterol and lowering medication start chestam. Okay. But whole whether they are low risk or high risk, diet carries a major important thing in the management of the cholesterol and right. And the second thing is exercise. You ask me the best thing out of all these things ante I will put diet and then exercise is to keep the things under control అంటాను. రైట్. సో మీరు ఎన్ని కేసెస్ డీల్ చేస్తుంటారు కాబట్టి జస్ట్ వేగ్గా మీకు అనిపించింది చెప్పండి. అంటే మెన్లో ఎక్కువ కండిషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దీని ప్రకారంగా, అంటే విమెన్లోనా? అథెరోస్క్లెరోసిస్ అంటే బ్లాకేజెస్ అనేవి బోత్ మెన్ అండ్ ఉమెన్ క్యారీస్ నౌ డేస్. అంటే ముందు దేర్ వర్ ఓల్డ్ స్టడీస్ లో ఉమెన్ క్యారీస్ హై రిస్క్, ఏజ్ క్యారీస్ హై రిస్క్. వాట్ వీఆర్ సీయింగ్ కరెంట్లీ ఇస్ బోత్ ఆర్ ఈక్వల్లీ ప్రోన్. సో I'll tell every people who come to me, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అని లేదు. వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ ఇన్ యంగర్ ఇండివిజువల్స్ అండ్ ఏమి రిస్క్ ఫ్యాక్టర్స్ లేని వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ బిల్డప్ అనేది అవుతుంది అండ్ సబ్సిక్వెంట్లీ కాజింగ్ బ్లాకేజ్. సో బోత్ ఆర్ ఈక్వల్లీ రిస్క్. రైట్. సో వన్స్ వాళ్ళు చెకప్ చేయించుకొని రైట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ ఉన్నాయి, వీళ్ళకి ప్రాబ్లమాటిక్ ఉంది అని అనుకోండి, ఎన్ని మంత్స్ అంటే ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైంలో వాళ్ళు తగ్గించుకోవచ్చు అంటే? సో మనము రైట్ ఫ్రమ్ ద డే వన్ వాట్ వీ ఆస్క్ దెమ్ టు స్టార్ట్ ఇస్ డైటరీ మోడిఫికేషన్స్, ఎక్సర్సైజ్, ఇవన్నీ కొందరు సెట్ ఆఫ్ పీపుల్ వేర్ వి స్టార్ట్ దిస్ బ్లడ్ లోవరింగ్ మెడికేషన్స్ అనేవి. వీళ్ళకి వాట్ వీ సీ ఇస్ వీ విల్ కీప్ దెమ్ ఆన్ ఫాలో అప్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 to 6 months అండి. When certain people are very strictly adherent to the medications and these lifestyle modifications, we will see at least 50 to 70% reduction in 3 months time. Right. And they continue to adhere, continuous మనం చెప్పినవి చేస్తుంటే probably in 6 to 9 months they will become normal. అంటే the cholesterol medications కానీ ఇవన్నీ normalize అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. Right, so thank you so much and thanks for your time. Okay. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.